మన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అని చామల తెలిపారు. రెడ్డి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే వెనుకొస్తాడా? పైసలతోటి దొంగోట్లతోటి గెలిచిండు పల్లరాజరెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ఏంది? ఎక్కడి నుంచి వచ్చిండు పల్లరాజరెడ్డి? తెలంగాణ ఉద్యమాలు ఉన్నారా? మీరందరూ నన్ను తెలంగాణ 2009లో నన్ను ఎంపీగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరితో కలిసి పార్లమెంట్ లో లొల్లిబట్టి తెలంగాణ తీసుకురావాలి. నేను అప్పుడు ఎడబడుకుని పల్లరాజరెడ్డి ఉన్నాడా జనగాంలో? అసలు జనగాం ఏ ఊరినది? జనగాంకి ఏం సంబంధం? ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఈ అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చి పారాచూట్లో వచ్చి పైసలు ఖర్చు పెట్టి దొంగోట్లు నమోదు చేసి గెలిచిండు. పడ్డ తప్పు చేసిండు. నన్ను ఒక్కనాడు పిలిస్తే ఒక రోజు మొత్తం 2 రోజులు తిరిగిపోతుంది. నా కొడుకుని నిజంగా చెప్పాలంటే ప్రతాపన్న సేవ చేసిండు ఈ కాన్ఫరెన్స్ కి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అంటే ఒక చరిత్ర ఉన్నాయి కుటుంబంలో. ఇట్లా పేదల కోసం కష్టపడ్డ వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఎక్కడ మీ దురదృష్టం పాడు గారు ఆ బ్రోకర్ గారు వచ్చి పడ్డాడు. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా, ఒక శుభవార్త ఏం చెప్తున్నా అంటే, మొన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ టీంలలో పైసలు తీసుకొచ్చి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం వచ్చి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అవుతుంది. దాంట్లో ఒక్కొక్కటి బయటపడుతున్నది. రేపొద్దున ఈ మ్యాటర్ కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయిన తర్వాత అధికార దుర్వినియోగంతో గెలిచిన ఎమ్మెల్యేలు 30 మంది వాళ్ళ సభ్యత్వం తీర్పు వస్తుంది కోర్టు నుంచి.